నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆరంభమైన వేసవి టేబుల్ టెన్నిస్ శిక్షణా తరగతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన కోచ్ చిట్టూరి. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించనున్న ఎన్డీఏ కూటమి తణుకులో ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ. అలంపురంలో ఉచిత ఆసుపత్రిలో వైద్య సేవల కోసం పోటెత్తిన ప్రజలు సేవలను వివరించిన ఆసుపత్రి అధినేత కృష్ణంరాజు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీల ఆదాయం 90,45,000 వెల్లడించిన కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్. ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకును సాధించిన మామిడి కుదురు విద్యార్థి రామ్మోహన్ ప్రశంసించిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాంబాబు. ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ద్వారకా తిరుమల చిన వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు రద్దయిన నిత్యార్జిత కళ్యాణాలు సేవలు. వచ్చే నెల 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు నియోజకవర్గాలకు సంబంధించి భీమవరం విష్ణు కళాశాలలోను, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడు నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోను కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదట కేంద్ర సాయుధ బలగాలు, 2లో ఆర్ముడ్ రిజర్వ్ బలగాలు, 3వ అంచెలో స్థానిక సివిల్ పోలీసులను రక్షణగా ఏర్పాటు చేశామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లకు నిర్ణయించిన పరిధి వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం జరగదన్నారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో కౌంటింగ్ను కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 110 మంది అభ్యర్థులు నిలవగా 12,16,667 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు కలిగిన యువత నుంచి 80 ఏళ్లు దాటిన వృద్ధుల వరకు 14,72,923 మంది చేతిలో వజ్రాయుధం ఉండగా 12,16,667 మంది వినియోగించారు. గతంలో ఎన్నడూ లేనంతగా చైతన్య స్ఫూర్తి రగిలించారు. 2019 వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాలు ఉండేవి. 2 ఏళ్ల క్రితం ఈ జిల్లా నుండి విడిపోయి ఏలూరు కేంద్రంగా జిల్లా ఆవిర్భవించింది. దీంతో 7 శాసనసభ స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాలోకి రాగా మిగిలినవి ఏలూరు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇప్పుడున్న జిల్లా పరిధిని పరిశీలిస్తే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా గతసారి 81.90% పోలింగ్ నమోదవగా ఇప్పుడు 82.60% వచ్చింది. ఇక పూర్తిగా జిల్లాను పరిశీలిస్తే గతం కన్నా రికార్డు స్థానాన్ని ఉండి పదిలం చేసుకుంది. 2019 ఎన్నికల్లో 84.12% పోలింగ్ నమోదు కాగా ఈసారి స్వల్ప ఆధిక్యంతో 86.20కు చేరింది. ఆక్వా రంగానికి కీలకమైన పాత్ర పోషించే ఈ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని తీర ప్రాంతం కలిగిన ఈ అసెంబ్లీ పారిశ్రామికంగా ఎదుగుతుంది. అన్ని వర్గాల ప్రజలు ఉన్న ఈ స్థానంలో ఓటర్లు చైతన్యం చాటారు. జిల్లాలో యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటుకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఎక్కడెక్కడో ఉన్న యువకులు ఉత్సాహంగా స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం పెరిగిందని జిల్లా యంత్రాంగం అంచనా వేసుకుంటోంది. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో టౌన్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేసవి టేబుల్ టెన్నిస్ శిక్షణా తరగతులను గురువారం ఆరంభించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగే ఈ శిబిరంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు టేబుల్ టెన్నిస్ నేర్పబడుతుందని నిర్వాహకులు చెప్పారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ మాట్లాడుతూ ఈ మంచి అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరారు.
యాక్టివిటీస్ మీద భాగంగా నడిబొడ్డున ఉన్న టౌన్ హాల్ కాంప్లెక్స్లో టీటీ కోర్టులో మేము 1 మంత్ సివి టేబుల్ టెన్నిస్ శిక్షణ శిబిర ఏర్పాటు చేసాము. సీనియర్ కోచ్ చిట్టూరి సూర్యనారాయణ గారు పర్యవేక్షణలో స్టూడెంట్స్కి 10 AM మార్నింగ్ 10 AM టు 12 AM వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. సాధారణంగా హాలిడేస్ వచ్చినాయి అంటే స్టూడెంట్స్ చాలా లేజీ అయిపోతారు. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకి చాలా యాక్టివ్గా ఉంటారు. తర్వాత ఇది 365 days కూడా ఆడుకోవడానికి ఉంటుంది. వెదర్తో సంబంధం లేకుండా ఒక 2-4 ఫ్రెండ్స్ తోటి ఈ గేమ్ని ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు. కనుక క్లబ్ ద్వారా సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో కోచ్ చిట్టూరి సూర్యనారాయణ, క్లబ్ మాజీ అధ్యక్షులు పుట్టా సత్యనారాయణ, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, డాక్టర్ ఎస్వి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అనుకూల స్పందన వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిస్థితుల్లో మొన్న మే 13వ తారీఖున జరిగిన ఎన్నికల ఎలక్షన్స్లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడాలనే దృక్పథంతో ఉన్నారు. మరి అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి వాళ్ళు ₹1,000 ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ ఓటేశారంటే ఇక్కడ ఈ పరిస్థితులు ఎటువంటిగా ఉన్నాయో మనందరం కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున యువత, మొట్టమొదటి ఓటేసే యువత అందరూ కూడా వారు ఆనందంతో వచ్చి ఓటేశారంటే మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో మరి ఈ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మరి అయితే పథకాలు ప్రవేశపెట్టారో కొత్త పథకాలు అవి కూడా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్షణంలో తీసుకెళ్లే నాయకత్వం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు ఒక్కరే అనేది మనం తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి గోపిరెడ్డి చిన్నారావు, టీఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు గండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, పట్టణ నాయకులు కాకిలేటి హర్రాద్, కొమ్మిరెడ్డి ప్రభాకర్, దూలం విక్రమ్, చిట్టాల రంగారావులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ గురువారం నిర్వహించే ఉచిత వైద్య సేవలను ఈ గురువారం కూడా కొనసాగించారు. ఈ మేరకు సాయి శ్వేత డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ సిబ్బంది 46 మందికి మధుమేహ రక్త పరీక్షలను నిర్వహించి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా రాజేష్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైన్ సెంటర్ అధినేత డాక్టర్ మోగంటి రాజేష్ వైద్య సలహాలు ఇచ్చి మందులను రాసిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి మందులను కూడా ఉచితంగా సంస్థ తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సభ్యులు పెనుమర్తి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.